తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దాని మీద వారు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి, లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి, సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడిన నిన్న కేసీఆర్ గారు. అరే, మేమున్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం. మరి నీ 4,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా, గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పిందా మీరు? ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో, ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా? అరే, ఎరువులు దొరుకుతలేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయినరు, బాయికాడ దించిపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ యాపులేంది, మ్యాపులేంది, రైతులను ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం ఏది? అరే, ఫార్మా సిటీ అనేటువంటిది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు. నగరంలో ఉన్నటువంటి జీడిమెట్ల కానీ అనేక రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి, వాటన్నిటిని అక్కడ తరలించడానికి 5 ఏళ్ళు కష్టపడి చేసినాం. నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు, హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మా సిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు. దాని మీద ఏది మీ ఆన్సర్? ఏది? ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారిది అంత సొల్లు మాటలు, ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అరే, నిన్నగాక మొన్న నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పిన రేవంత్ రెడ్డి గారు? ఒకసారి వీడియో పెట్టుకొని చూడు, మర్చిపోతే. ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ఆర్బీఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పినరు? ఒక్కసారి ఆ వీడియో చూడు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది, 3 రెట్ల జిఎస్డిపిని సాధించింది, 3 రెట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి
అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో, పర్ క్యాపిటా గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేర్ చెప్పిండ్రు, ఈ దేశంలో పేరుగాంచిన దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు, నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు. నువ్వు మాట్లాడేది నిజమా? ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువును ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా. అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒక సందర్భం ఉందా? ఇప్పుడు ఏదో పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు, నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు, 50 కోట్లు పెట్టి మావాడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది, పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా, నిక్కచ్చిగా, నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి, అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపేడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపెండ్లుంటావో నువ్వు. అసలు నీకు నీతి, జాతి, విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ, నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి. అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత అంటివి, నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు. మొక్కాల నీ నోటికి. బలిదేవత అన్నది నువ్వే, దేవత అన్నది నువ్వే. రేపు ఇంకేమంటావు ఆమెను? అసలు నీకు స్టాండ్ ఉందా? నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలే. ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరంకు దెర్ ఆర్ 3 సోర్సెస్. ఒకటి, బాగా పంట వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం.
మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం. గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం, కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం. ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ, ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు, పురాగా చదవడు, పురాగా చెప్పాడు. ఇప్పుడు పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్సు. ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే ఒక్క నెలనే కదా, డిసెంబర్ ఏమో, 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్. ఇది 27/10/2023 అంటే ఒక్క నెల ముందు, ప్రభుత్వం పోవడానికి 1 నెల ముందు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్. ఇట్లా అనేక క్లియరెన్స్లు, దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. ఆనాడు 2023 ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కు పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది. చెప్పిన వెంటనే 2 రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపొద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. మేము ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 1 కాదు 2 కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది, ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం, మోటా అనుమతి తెచ్చుకున్నాం, సిజిడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం, ఈఏసి అనుమతి తెచ్చుకున్నాం. ఇవన్నీ 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది. అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తెచ్చింది. ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది. మేమేమో 7 అనుమతులు తెచ్చినాం, మీరు ఒక్క అనుమతి తేలేదు, డిపిఆర్ మాత్రం వాపసు తెచ్చుకున్నారు. ఇవాళ డిపిఆర్ వాపసు తెస్తే మరి అనుమతులు ఎట్లా వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం. వెంటనే 3 రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం, ఇరిగేషన్ సెక్రటరీ పోవడం, ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా. మరి మీరేం చేసిండ్రు? మీరు నోర్లు మూసుకున్నారు. ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలలే. 7 నెలల నుంచి ఎందుకు నోరు మెదుపుతలేరు మీరు? ఇవి 5/5/2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. 5th May 2025 పాలమూరు డిపిఆర్ వాపస్ వచ్చిన లేఖ ఇది.
మీరు డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికి 7 నెలలు 7 నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు? మేము 7 అనుమతులు తెచ్చాం కదా, మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చిండ్రా? అనుమతులు తేలేదు కానీ డిపిఆర్ వాపస్ తెచ్చారు. ఇగో ఇది దిస్ ఇస్ ద లెటర్ 5/5/2025. నిన్న ఉత్తమ్ బుకాయిస్తుండు, లేలే మేము 45 టీఎంసీలకు ఉత్తరం రాయలే, మేము అడగనే లేదు అన్నాడు. ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఇదేమో 90 టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 246 2022 సంవత్సరం. 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఇదేమో 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం. 45 చాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి. మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 4. In view of the above, it is requested to kindly accord appraisal of the DPR of PRLIS with a utilization capacity of 45 TMC. 45 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం నీది కాదా? ఇది నువ్వు రాసిన సంతకమే, నువ్వు పెట్టిన సంతకమే. మంచిగా చూడండి భయ్. 45 జాలని మేమేమో 90 టీఎంసీలకు 7 అనుమతులు తెస్తాం, నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు, సగం జాలు 45 జాలని ఉత్తరం రాస్తావు. ఎవరు ముక్కులో పెడతావు? ఇప్పుడు దీని మీద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది, 4 లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది. అంటే ఈ 45తోని నల్లగొండకు అన్యాయం చేస్తావా, మహబూబ్ నగర్కి అన్యాయం చేస్తావా, రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది, త్రాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 జాలని ఎట్లా రాస్తావు ఉత్తరము? వై ఆర్ యూ కాంప్రమైజింగ్? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. లేలే పొరపాటైంది మేము అప్పచెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లలో మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు, మీరు వచ్చి 10 రోజులు కాలే ఎట్లా అప్పచెప్తారు అని కేసీఆర్ గారు బయలుదేరితే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోక ముడిచిండ్రు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? అరే మేము ఆలోచించింది 170, ముందైతే 90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి. కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి? ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం? నీ లెటర్ ప్యాడ్ మీద నీ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది. ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా మాట్లాడే దాంట్లో ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. పాలమూరులో 90% పనులు పూర్తయినాయి, మిగతా పనులు చేయండి అంటే ఏడైనాయి అంటాడు. పోదామా మరి? డేట్ ఫిక్స్ చేయి, ఇద్దరం కలిసి పోదాంపా. 35,000 కోట్ల రూపాయలతో మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే 27,500 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళ కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది. దాదాపు 7 అనుమతులు సాధించాం. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోయినాం. పోవడమే కాదు, ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటరే ఆన్ చేసింది కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారిచ్చింది కేసీఆర్ కాదా? సబ్స్టేషన్ కడితే మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు బుడ్డ
2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో నువ్వు దవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ దవ్వుతే ఏదుల, వట్టెము, కర్వెన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి. 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ పోతే కూడా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్లో 4 TMCల నీళ్ళు ఇవాళ కూడా ఉన్నాయి. పోయి చూద్దామా? వాళ్ళు దుంకుదాం. నీళ్లు ఉంటే మునుగుతాం, నీళ్ళు లేకపోతే తేలుతాం. ఉన్నాయా లేవా నీళ్లు నార్లాపూర్లా? నార్లాపూర్ నుంచి ఏదులా, వట్టెం, కర్వెన రావాలంటే కేవలం 2 కిలోమీటర్ల కాలువ దవ్వేది ఉండే. మేముంటే ఈ పాటికి పారిద్దుడు నీళ్ళను. 2 ఏళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు. మరి అలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరుకే ద్రోహం చేస్తున్నారు మీరు. 2 కిలోమీటర్ల కాలువ దవ్వంది నిజం కాదా? తట్టెడు మట్టెత్తింది నిజం కాదా? 60% పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకి ఎందుకు పూర్తి చేయలేదు? 2 ఏళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు? మా హయాంలో ట్విన్ టనల్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తయినాయి. ఉద్దండాపూర్లో 60% పని అయింది. మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీకు పర్సంటేజ్లకు, కమిషన్లకు, వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు. ఢిల్లీకి, గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, రేవంత్ రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. గత చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరింత ఫ్లయింగ్ చేయలే కావచ్చు. ఇవాళ వాస్తవానికి పాలమూరు పనులు 2 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కొడంగల్, నారాయణపేట ప్రజలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేటి. అసలు బీఆర్ఎస్ వచ్చుంటే ఈ పాటికి కొడంగల్, నారాయణపేట రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీళ్లతో కడిగే వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం దీన్ని పక్కన పెట్టి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాడు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా వారుతుంది. దాంట్లో 5 లిఫ్ట్లు. దీంట్లో ఉత్తదే కాలువ దవ్వుతే, కాలడ్డం పెడితే నారాయణపేట, కొడంగల్లో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి. అంటే నీ స్వార్థం కోసం, నీ కమిషన్ల కోసం ఇవాళ ఈ కాలువలు దవ్వకుండా పాలమూరు జిల్లాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇవాళ 45 TMCలు అడగడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఈ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డది. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకు? చంద్రబాబును చూసి భయపడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం తగ్గించుకుంటున్నారు? అనుమతుల కోసం పోరాడాల్సిన మీరు అనుమతులు వదిలిపెట్టినరు, డిపిఆర్ వాపస్ తెచ్చిండ్రు, నీటి కేటాయింపులను సగానికి సగం తగ్గించుకున్నారు. మరి నల్గొండకి ఏం కావాలి? రంగారెడ్డి జిల్లా ఏం కావాలి? దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు? నువ్వు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళీ గదే ఏదో అంటారు చూడు, పాడిందే పాట పాసువన్ల దాసరా ఏదో అంటారు, గాడిద పాటనో ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299, 512 దాన్ని అసెంబ్లీలోనే మూతోడ్ జవాబు దియామై మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పాడతాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇంతకు ప్రిపేర్ కాడు, ఆయన అంతకు ప్రిపేర్ కాడు. ఒక ఆయుధం పట్టుకుంటాడు, ఇక గదే చెప్తుంటాడు, ఊకదంపుడు కొట్టుడిగా. విషయం ఉండదు. నీకు లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పినా కదా, 299, 512 మీద 1 డే ఫుల్ డిస్కషన్లో మీ నోరు ముయించిన నేను. అరే 1/2 డజన్ మంది మంత్రులు లేస్తే కూడా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పినాం. మేము కేసీఆర్ ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం కదా. 299, 512లో ఆనాడు అసలు ఈ 299, 512 ఏడికెళ్ళి వచ్చిందండి? కాంగ్రెస్ ద్రోహం కదా. కాంగ్రెస్ పార్టీ
ఆనాడు మరణ శాసనం రాసింది. ఇగో ఇది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నాది కాదు. 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారల్లా. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ మై డాక్యుమెంట్. రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు తెలంగాణకు కృష్ణమ్మ నదిలో 299 టీఎంసీల కేటాయించినము, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించినమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఈ 299కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ అసెంబ్లీ డాక్యుమెంట్. అయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోలే. మీరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు, నేను కేసీఆర్ గారు డీటెయిల్గా చెప్పారు, నేను వాళ్ళకి బోను. అప్పర్ కృష్ణ ఆ ప్రాజెక్టులన్నీ ఎట్లా తెలంగాణకు అన్యాయం చేసిందో కేసీఆర్ గారు వివరంగా చెప్పారు. అయితే కేసీఆర్ గారు ఈ తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఎట్లా చెయ్యాలని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో, వితిన్ 42 days, దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ కేసీఆర్. జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త రాష్ట్రము, అధికారులు తేలలేదు, ఆఫీస్ తేలలేదు, ఎవరు కూర్చోవాలనో తెలియదు. బట్ ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్. జూన్ 2న ప్రభుత్వం ఏర్పడితే జూలై 14, 2014 స్వయంగా కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారిని, ఆనాటి ప్రధానమంత్రి గారిని కలిసి మాకు ఈ 299 పేరిట అన్యాయం జరిగింది, రాష్ట్ర పోరాటమే నీళ్ల కోసము, మాకు సెక్షన్ 3 కింద వెంటనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయండి. ఆనాడు 811. ఈ 811 టీఎంసీలను మల్ల పంచాల 2 రాష్ట్రాల మధ్య. లేదు, బ్రిజేష్ తీర్పు ప్రకారం ఆ 1005 టీఎంసీలను మాకు 2 రాష్ట్రాల మధ్య పంచాలని రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో ఢిల్లీకి పోయి పోరాడిన నాయకుడు కేసీఆర్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. డిపిఆర్లు వాపస్ తెచ్చిన వాళ్ళు మీరు, ఢిల్లీకి పోయి సెక్షన్ 3 కోసం పోరాడింది కేసీఆర్. సెక్షన్ 3 అంటే ఏంటిదంటే యాక్ట్. అది మన రాజ్యాంగంలో 2 రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినప్పుడు ఆ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని చేయాల్సిన బాధ్యత కేంద్రాంది. దాన్ని పరిష్కరింపజాలకపోతే ట్రిబ్యునల్ వేసి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి. కేసీఆర్ గారు వేయండి, మాకు పరిష్కరించండి అని పోరాడిండు. ఢిల్లీ వినకపోతే సుప్రీంకోర్టుకు పోయింది కేసీఆర్ గారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడిండు కేసీఆర్ గారు. కేంద్రం మెడలు వంచి ఒత్తిడి చేసి ఆయన సెక్షన్ 3ని సాధించారు కదా. సెక్షన్ 3 కేసీఆర్ గారు ఎందుకు సాధించినట్టు? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది కనుకనే కృష్ణానదిలో నిజమైన వాటా సాధించడం కోసమే కదా సెక్షన్ 3ని కేసీఆర్ సాధించింది. ఒకవేళ 299 టీఎంసీలకు మేము శాశ్వత ఒప్పందం చేసుకొని ఉంటే కేసీఆర్ గారు సెక్షన్ 3 కోసం ఎందుకు కొట్లాడతాడు? అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు పోరాడతాడు? సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు దొక్కుతాడు? వందల సంఖ్యలో ఉత్తరాలు ఎందుకు రాస్తారు? అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసింది కనుక మన వాటా తేలాలని చెప్పి ఆయన సెక్షన్ 3 పోరాడి సాధించిండు కేసీఆర్. ద్రోహులు మీరు, దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. రేవంత్ రెడ్డి ఇప్పటికి 100 సార్లు చెప్పిన కేసీఆర్ సంతకం పెట్టిండని. చూపియవా 299కి ఎడబెట్టిండో కేసీఆర్? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతావు? ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు? ఆనాడు అడహక్ ఒప్పందం, ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512K ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి, ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే. ఈ యొక్క 299 అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక నీ రాహుల్ బొజ్జా 2025 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవి అదే 299, 512కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి, దీని మీద నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండ, నీళ్ళకి అబద్ధం ఆడరాదైంది నాకు. రేవంత్ రెడ్డి సంతకం పెట్టి 299 ఒప్పుకున్నాడని నేను అనలేనా? మాకు కొంచెం విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము. మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై 299 సంతకం పెట్టి వచ్చింది కదా. దీంట్లో కూడా ఏం రాసిండ్రు? ఎలాంటి
భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది. అది ఈ 299 అనేది తాత్కాలిక, ఈ సంవత్సరానికే, భవిష్యత్తుకు ఉండదు, ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు, సేమ్ థింగ్. మరి ఇంట్లోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు, ఏమని? ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా 50-50 చేసుకుందాం. ఏది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రాసిండు ఏమని? 299 మాకు చాలది, 50-50 అన్న ఈయన ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు. ఆ 50-50 కోసం ఇక మేము 28 ఉత్తరాలు రాసినాం, నువ్వేం కొత్తగా రాయలే. మేము కూడా 299 చాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న 28 ఉత్తరాలు, ఏ డేట్ రాసినాము, ఎప్పుడు రాసినాము, 28 ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది. నువ్వు కొత్తగా రాసింది ఏమున్నది? నువ్వు కొత్తగా చేసింది ఏమున్నది? మేము కదా ట్రిబ్యునల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంటే నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో తొక్కి ఈయన కూడా తొక్కినట్టున్నాడు అంటారు చూడు, అలా అదేదో అయిపోయినట్టుంది. ఇట్లా ఈ చిల్లర మాటలు బంద్ చేయద్దు, నిజాయితీగా మాట్లాడండి. మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా. ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? కేసీఆర్ ఒక్క చుక్క నీళ్ళు వదులుకుంటాడా? తెలంగాణకు అన్యాయం కానిస్తాడు? నువ్వు మాట్లాడుతాడని ఎవడు నమ్మాలి కదనే. 10 ఏళ్ళలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోరా మోరా? నేను అసెంబ్లీలో చెప్పినా, నేను నిలబెట్టి చెప్పినా, నేను కూసోబెట్టి చెప్పినా కదా. నేను సాటుకు చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూసోబెట్టి చెప్పిన, మిస్టర్ ఉత్తమ్ 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది. సారీ క్షమించాలి, 17,24,000 ఎకరాలు. 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు 9.5 ఏళ్ళు ఇచ్చింది. మాకు అలా 2 ఏళ్ళు కరోనా పోయింది. మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలే. మాకు ఆఫీసర్ ఎవడో, సీఏవలో, ఈఎన్స్ ఎవరు ఆంధ్రకుంటారో, ఎవరు తెలంగాణ పోతారో తెలియని పరిస్థితి, సంసారమే తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు కరోనా ఉండే. మేమున్న 9.5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం. అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ, స్టేజ్ 1 టేల్ అండ్ ఆయకట్టు కానీ, ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం. ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్లో ఉన్నది కదా ఉత్తమ్, బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టిండు మీరు అసెంబ్లీలో, ఫైనాన్స్ మీద, ఇరిగేషన్ మీద. నువ్వు పెట్టిన డాక్యుమెంట్లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు, నిన్ననేమో మేము 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సోయి ఉందా? రాత్రి 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారని అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. ఇక నేను పర్సనల్గా నువ్వు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్. నీళ్ళు వేయలేదని ఎట్లా మాట్లాడుతావు? 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక నీ కథ చెప్తా. బడ్జెట్ బుక్కులు కూడా ఉంది, నేను అసెంబ్లీకి ప్రిపేర్ అయినా, పెడితే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో బుక్ పెట్టిండ్రు, ఇరిగేషన్ బడ్జెట్. 2024-25 బడ్జెట్లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే 6,55,995 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు. 2025-26 బడ్జెట్లో ఏం చెప్పిండంటే 5,05,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టిండు. అంటే 2 సంవత్సరాలు కలిపి 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. బల్లలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసిండ్రు. నేను అడుగుతున్న సూటిగా, 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో చెప్పినావు కదా, 11,000 ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? ఇస్తే ఎక్కడిచ్చినావో చెప్పు. నేను చెప్తున్నా రికార్డ్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం.
31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని. మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించినాం, అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం, 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బీసీ కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు నువ్వు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్ళు వాడినాం. ఇక చిచ్చాటు కదా అని మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీ పెడతావు కదా, నీ పని చెప్తాందా? కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలనలో జరిగింది. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. 2014-15 నుంచి 2024-25 వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36% వాడినాం మనం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణానదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ 28.49. 28.49. కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మాట్లాడతాడు ఈయన. బీఆర్ఎస్ ఇవ్వలే చేసింది, 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఓసారి మాట్లాడు. అసలు నాకు బేసిన్లే తెలియదు. నల్లమల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు నాకు. దేవాదలే బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో, నేనేమనం. ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలని ఆయన దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. అయితే ఎక్కడో ఉంటుంది ఎన్ఓసి 500 ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు. మళ్ళోసారి మొన్న ఎప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో, సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా, మా కృష్ణానదిలో 904 టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రి అంటాడు. 500 చాలన్నది నువ్వే, 904 రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది 300కే. ఉత్తమ్ అంటాడు కృష్ణాలో మేము 763 కోసం కొట్లాడుతున్నాం అంటాడు. ఇవ్వంది నిజం, 763 నిజమా, 500 నిజమా, 904 నిజమా? అంటే మీరు ఆటలాడుతున్నారు రాష్ట్రంతో, రాష్ట్ర హక్కులతో, అవగాహన లేమితో, ఆగమాగం చర్యలతో, రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు మీరు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు.
పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకుంటే తీసుకున్నారు కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది, తెలంగాణ నీళ్ల మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ తెలంగాణను మీరు. అసలు ఈరోజు భాయ్ సాబ్ ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు. బెల్లం కొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా ఉన్నారు మీరు ఈరోజు. ఈవెన్ టుడే ఈరోజు ఈ నిమిషానికి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చిన 1010 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సింది 666, కానీ ఇప్పటికే 657 తీసుకుపోయింది ఆంధ్రప్రదేశ్. 657 తీసుకుపోయింది. ఇంకా వాటర్ ఇయర్ ఇంకా 5-6 నెలలు మిగిలి ఉంది. అసలు వాళ్ళకు మిగిలింది ఎంత? ఇంకా 9 టీఎంసీలే. కానీ ఇప్పుడు రోజు ఒక టీఎంసీ తీసుకుపోతున్నారు. మరి రేపు మనకేం కావాలి? మన విద్యుత్ అవసరాలు ఏం కావాలి? సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ఏం కావాలి? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎవరి ప్రయోజనాలు మీరు కాపాడాలనుకుంటున్నారు? ఏంది ఈ చిల్లర? ఈరోజు కూడా 10,000 పోతుంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా, కానీ ఒకటి లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా. చాలా అంటే వాళ్ళకి ప్రతి ఇష్యూకు నేను ఐ కెన్ ఆన్సర్ విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్, నోరు మూపించగలుగుతా. ఇప్పుడు కాల్వకుర్తి నెట్టంపాడుకు బీఆర్ఎస్ అంటే పైసలు ఇవ్వలేదు, నీళ్ళే ఇవ్వలేదని నిన్న ఆయన గారు మాట్లాడారు. ఎవరు? ఉత్తమ్ గారు. దిస్ ద డాక్యుమెంట్. ఏది నేను ఉత్తగా మాట్లాడను. కల్వకుర్తి 1984లో స్టార్ట్ అయింది. 30 సంవత్సరాలు ఎవరు పాలకులు? 84 నుంచి 2014 వరకు 30 ఏళ్ళు ఎవరు పాలకులు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం. రేవంత్ రెడ్డి పూర్వ పార్టీ తెలుగుదేశం, రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్. మీయే కదా. 30 ఏళ్లలో కల్వకుర్తికి మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, కేవలం 13,000. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు మేము కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చాం. నేను ఉత్తమ అంటాడు కల్వకుర్తి ఎందుకు పూర్తి చేయాలి? అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? మా దగ్గర లెక్కలు లేవనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు ఆడితే మేమేమన్నా చేతులు కట్టుకొని చూస్తామనుకుంటున్నావా? 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మీరిచ్చింది 13,000, మేమిచ్చింది 3,07,000 ఎకరాలు. నెట్టంపాడు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 2,000 ఎకరాలు, మేమిచ్చింది 1,42,000 ఎకరాలు. భీమా 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 12,000 ఎకరాలు, మేమిచ్చింది 1,58,000 ఎకరాలు. కోయిల్ సాగర్ మీరిచ్చింది గుండు సున్నా 9 ఏళ్ల కాంగ్రెస్, మేమిచ్చింది 38,250 ఎకరాలు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 55,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇట్లా మేము చెరువుల ద్వారా, చెక్ డ్యాంల ద్వారా, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా 10 లక్షల ఎకరాల్లో పాలమూరులో నీళ్లు బారిచ్చాం మేము. 10 లక్షల ఎకరాల్లో నీళ్లు బారిచ్చాం మేము. మేము నీళ్ళు ఇవ్వలేదంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా ఎస్ఎల్బీసీ గురించి కూడా మాట్లాడుతున్నారు. పదే రేవంత్ రెడ్డి అబద్ధం ఆడతాడు. ఆయన బీఆర్ఎస్ అంటే ₹1 ఇవ్వలేదట, ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది అంటాడు. నేను అసెంబ్లీలో చెప్పిన, అంటే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జూటాకోర్ రేవంత్ రెడ్డి మాటలు మీరు నమ్మకండి. అంటే ఆయన ఏంటంటే ఆయనతో సిద్ధాంతం, ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైద్దనే సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము, అసలు మేము వచ్చిన నాడు కల్వకుర్తి కూడా, నేను ఫస్ట్ టైం యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ కల్వకుర్తికి పోయిన పంప్ హౌస్కు. నేను పోయినాడు పంప్ హౌస్ అప్పటికి పాడుబడిపోయి 5 ఏళ్ళు ఆ మూలకబడి. నేను పోయి ఆడ నిలబడి చూస్తుంటే గబ్బిలాలు వేసినాయి వాళ్ళకెళ్ళి, పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు వేసి వచ్చినాయి పైకి. అంటే గన్నేళ్ళ నుంచి మూలకబడ్డది ఆనాటి కాంగ్రెస్ పాలనలో. గబ్బిలాలకు స్థావరం అయిపోయింది ఆనాటి కల్వకుర్తి ప్రాజెక్ట్. మేము కదా దాన్ని పూర్తి చేసి
3,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అట్లే ఎస్ఎల్బీసీ మొత్తం బేరింగులు పోయి ఆ టీబీ మిషన్ మూలకు పడ్డది. బీఆర్ఎస్ వచ్చినాక అడ్వాన్స్ ఇచ్చి పైసలు ఇచ్చి ఎస్ఎల్బీసీ పనులను పునఃప్రారంభించి 1,358 కోట్లు ఖర్చు పెట్టి 12 కిలోమీటర్ల టనల్ తవ్వినాం మేము. 12 కిలోమీటర్లు తవ్వినాం మేము. వి స్పెండ్ 1,358 crores. పక్కా లెక్క చెప్తున్నా కదా నేను, నీ లెక్క గాలికి చెప్తలేను కదా. ఆ ఎస్ఎల్బీసీలో భాగంగా ఉండే ఆ నీళ్ళు ఎడికి రావాలి? దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఎస్ఎల్బీసీ నీళ్ళు వస్తాయి. అటు ఎస్ఎల్బీసీని తవ్వుతూనే ఆ వచ్చిన నీళ్లు ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చే నీళ్లను కాపాడి ఆయకట్టుకి ఇవ్వడానికి దిండి పెళ్లిపాక రిజర్వాయర్లు కూడా మేము పనులు చేసినాం. 3,892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన దిండి పెళ్లిపాక రిజర్వాయర్ల నిర్మాణం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు మొత్తం ఆ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ఖర్చు పెట్టిన దానికంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. నువ్వేం చేసినవయ్యా? రెండేళ్ళు అయింది నువ్వు వచ్చి. 2 ఏళ్లలో నువ్వు 1/2 కిలోమీటర్ కూడా అవ్వలే. కుప్పగులుస్తీవి, 8 మందిని చంపుతీవి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీలో 1/2 కిలోమీటర్ గజం తవ్వినరా మీరు? మేము 12 కిలోమీటర్లు తవ్వినాం, దిండి కట్టినాం, పెళ్లిపాక కట్టినాం. 3,892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఇది మా నిజాయితీ నల్గొండ పట్ల, ఇది మా చిత్తశుద్ధి. నువ్వేం చేసినవే 2 ఏళ్లలో? గజం తవ్వినవా? గజం తవ్వలే, ఆగమాగం చేస్తేవి, దాన్ని కుప్పగూలిస్తేవి, 8 మందిని కడుపులో పొట్ట పెట్టుకుంటువి. ఇంకా మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు? ఒక ఆయన పోతాడు, ఆడికి పోయి చేపలు మంచుకుంటే చేపలు పట్టురు, చేపలు వండుని అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఈయన చేపలు వండమంటాడు నాగార్జున సాగర్లో పోయి శ్రీశైలం కాడ. ఇది మీ నిజాయితీ. సో మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ వదిలిపెట్టాడు. ఇదేం చిల్లర పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ ఊరుకోదు, ప్రజాక్షేత్రంలోకి పోతామని చెప్పిన కేసీఆర్ గారు రేపు నల్లగొండలో, పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు పెడతాం. ఇంటింటికి డప్పు కొట్టి కాంగ్రెస్ ద్రోహాన్ని వివరిస్తాం. ఇప్పటికైనా బేషరతుగా 45 టీఎంసీలు చాలు అని ఢిల్లీకి రాసిన ఉత్తరాన్ని వాపసు తెచ్చుకో, క్షమాపణ చెప్పు, చెంపలేసుకొని ఆ లెటర్ వాపసు తీసుకొచ్చి 90 టీఎంసీలకు కట్టుబడి పనిచేయండి, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి, రాష్ట్ర వాటాను సాధించండి అని హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆయనకు నేను సమాధానం అవసరం లేదే. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు, టోనీ బ్లేయర్ గారు చెప్పిండ్రు. ఒకసారి ఆ వీడియో తీసుకొని చూడమని. కేసీఆర్ గారు తెలంగాణను ఆర్థికంగా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిండ్రో. ఇట్స్ నాట్ మీ, టోనీ బ్లేయర్ అండ్ దువ్వూరి సుబ్బారావు టోల్డ్ దెమ్. ప్లీజ్ సీ ద వీడియో. ఏమైనా గజం కాలువ వీరేమో చెప్పమని నాకు, నేను చూస్తా. నేనేమంటున్నా, ఉత్తమ్కు సవాల్ విసురుతున్నా. పాలమూరులో ఇందాక నేను చెప్పినా కదా, ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే 30 టీఎంసీలు స్టోర్ చేసుకునే సిస్టమ్ అంతా రెడీ అయింది. రిజర్వాయర్లు, టనల్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2 కిలోమీటర్ల కాలువ ఎందుకు తవ్వలేదు అని అడుగుతున్నా. మీరు పాలమూరు ప్రాజెక్టుకు 2 ఏళ్లలో చేసిన పని ఎక్కడుందో చెప్పండి, పోదాం. నేను చూపిస్తే మేమేం చేసినాం. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు, నేను ఏమేం పనులు చేసినాం. మోటార్ నొక్కినాం, నీళ్లు కూడా ఉన్నాయి, 4 టీఎంసీలు ఈరోజు అని కూడా చెప్పినా కదా. ఉత్తమ్ గారిని అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో పాలమూరు ప్రాజెక్టులో మీరు చేసిన పని ఎక్కడ, దాని పరిమాణం ఎంత, ఏం పని చేసిందో చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిష్క్రియాపరత్వం వల్ల. కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు ఢిల్లీకి భయపడుతుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో గురువు గారు, ఢిల్లీలోనేమో ఆయన ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని మొదట్లో పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిండు. ఎక్కడ నా మీద పడతాడో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారే అన్నారని. ఎందుకంటే ఈరోజు
కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి భయపడి ఈరోజు వీళ్ళు చేతులు ఎత్తిండ్రు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. నేను జీవో ఇప్పుడే చూపించిన కదా బాస్, మీకు 90 టీఎంసీలు కేటాయిస్తూ 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చూపించాను. 90 టీఎంసీల డిపిఆర్ మీద మేము అనుమతులు తెచ్చినాం. వీ హ్యావ్ సబ్మిటెడ్ ద డిపిఆర్ ఫర్ 90 టీఎంసీ. దాని మీదనే అటవీ అనుమతులు వచ్చినాయి, ఈఏసీ అనుమతులు వచ్చినాయి, అట్లనే రకరకాల డైరెక్టరేట్ల నుంచి 7 అనుమతులు సాధించినాం. 90 టీఎంసీల డిపిఆర్ మీదనే మాకు అనుమతులు వస్తాయి. మీరు వచ్చినాక డిపిఆర్ వాపస్ వస్తుంది, నువ్వు 45కు తగ్గించుకుంటావు. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పాలి ఉత్తమ్. అందుకే ఇప్పుడే చెప్పినా కదా, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కు ఈయన ఎవరికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండా పక్క రాష్ట్రానికా నాకు అర్థమవుతలేదు అన్న. నా సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుంది. నేను అసెంబ్లీ వాళ్ళు పెడతామంటున్నారు, మేము చూసుకుంటాం అక్కడనే. కాదు, థ్యాంక్ యూ.